సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం హీటెక్కిస్తోంది. కేబినెట్ సమావేశంలో పర్సనల్ పంచాయతీలు జరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంత్రులు గ్రూపులుగా విడిపోయి దూషించుకున్నారని ఆరోపించారు. హరీష్ రావు ఆరోపణలను ఖండించింది కాంగ్రెస్. ఇప్పటికే మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ అటాక్ కూడా ఇచ్చారు. హరీష్ రావు ఆరోపణలపై ప్రమాణం చేయడానికి రావాలని అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కొప్పుల ఈశ్వర్ ఇవాళ ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తామన్నారు. ఈ నేపథ్యంలో మరో గంటలో మంత్రి అడ్లూరి నివాసంలో కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేల భేటీ కానున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లడంపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, కేబినెట్లో పర్సనల్ పంచాయతీలు జరిగాయంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై హరీష్ రావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం రెండు పార్టీల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. మంత్రులు గ్రూపులుగా విడిపోయి పంచాయతీలు మాట్లాడుకున్నారంటూ హరీష్ రావు మాట్లాడటం, దాన్ని ప్రస్తుతం ఖండిస్తూ ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య సవాళ్ల పర్వం హీటెక్కిస్తోంది. కేబినెట్ సమావేశంలో ఈ పర్సనల్ పంచాయతీలు జరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై ప్రస్తుతం మంత్రులు గ్రూపులుగా విడిపోయి దూషించుకున్నారని ఆరోపించారు. హరీష్ రావు ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. ఇప్పటికే మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ అటాక్ కూడా చేశారు. హరీష్ రావు ఆరోపణలపై ప్రమాణం చేయడానికి రావాలని అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. అయితే దీనిపై స్పందించిన కొప్పులీశ్వర్ ఇవాళ ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తామన్నారు. ఈ నేపథ్యంలో మరో గంటలో మంత్రి అడ్లూరి నివాసంలో కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేల భేటీ అవుతోంది. అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లడంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. ఓ టు యు రాకేష్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాలు ప్రతి సవాలు నడుస్తున్నాయి. 10 ఏళ్ల అభివృద్ధి చర్చకు రావాలంటూ కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే, మొన్న కేబినెట్లో గొడవలు జరిగాయంటూ చేసిన హరీష్ రావు వ్యాఖ్యలపైన మంత్రి అడ్లూరి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే నిరూపించాలంటూ కూడా సవాల్ చేశారు. అయితే హరీష్ రావుకు వేసిన సవాల్ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీసుకున్నారు. ఈ అంశంపైన గత వారం రోజులుగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కీలక సమావేశాన్ని అడ్లూరు నిర్వహించబోతున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి మంత్రి అడ్లూరు ఉన్నారు. సార్ చెప్పండి, మీ కేబినెట్లో గొడవలు జరుగుతున్నాయి, మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయని బహిరంగ చర్చ జరుగుతోంది. కొంతమంది మంత్రుల బిహేవియర్ అట్లా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన ఆరోపణల విషయంలో మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? మేము ఎక్కడ అభ్యంతరం తెలియట్లేదు, చెప్పట్లేదు. సవాల్ అనేది విసిరింది ఎవరు? ఆరోపణ చేసింది ఎవరు? అబద్ధాలు మాట్లాడింది ఎవరు? రాష్ట్ర క్యాబినెట్లో జరిగినట్టు క్యాబినెట్ లోపల మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వ్యక్తిగతమైనటువంటి అంశాలకే క్యాబినెట్ పరిమితమైందని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడినట్టు హరీష్ రావుకు ఛాలెంజ్ విసిరాం. నేను మంత్రిగా నీ యొక్క సిద్దిపేట నీ నియోజకవర్గానికి వస్తా. నీ నియోజకవర్గానికి వచ్చి నువ్వు నామినేషన్ అప్పుడు ఏదైతే నామినేషన్ పత్రాలు పెట్టి పోతున్నట్టు వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందుకు వస్తా. క్యాబినెట్లో జరిగిన అంశాల మీద మా ముఖ్యమంత్రి అనుమతితో నేను మాట్లాడే సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను మొన్న మాట్లాడినా. ఆయన రాలే, తోకముడిచిండు. తోకముడిచి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? కాంగ్రెస్ పార్టీ 20 నెలల లోపల ఏమి చేయాలి, బాకీ కార్డు మేము విడుదల చేస్తున్నాం మంత్రుల మీద అని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పంపించి ఈరోజు బహిరంగ చర్చ అంబేద్కర్ గారు అని చెప్పి అంటుండు. నేను హరీష్ రావు ఇప్పుడు టైము 9:30 అవుతుంది. 12 గంటలకు నువ్వు నీ శాసనసభలు ఎంబడి పెట్టుకొని వస్తావా? మొత్తం నీ పార్టీ నాయకత్వాన్ని ఎంబడి పెట్టుకొని వస్తావా? రా. నేను 20 నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయాలు కానీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కానీ, మేము ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ పథకాలు ఫలాలు అందుతున్నాయని జిల్లాల వారీగా 33 జిల్లాల వారీగా ఆ ఫలాలకు సంబంధించినటువంటి ఏదైతే లబ్ధిదారుల యొక్క లిస్టు నేను కూడా పెడతా. దమ్ము ధైర్యం ఉంటా రా, నువ్వు మాట్లాడు. మీ పైన ఓడిపోయిన నేత కొప్పుల ఈశ్వర్ సవాల్ను స్వీకరిస్తున్నారు. ఆయన ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మధ్యాహ్నం రాబోతున్నారు. ఆ సవాల్ను స్వీకరిస్తారా? ఆ సందర్భంగా చర్చకు మీరు వెళ్తారా? ఇప్పుడు మొదలు మాట్లాడినటువంటి నాయకుడు హరీష్ రావు. ఆయన మొదటి నుంచి కూడా మేము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు ఎట్లా ఉందంటే హరీష్ రావుకు, అరే మేము 3వ కూడా ముచ్చటగా మేము వస్తామని చెప్పి యోచన ర్యాలీలు చేసుకున్నాము. ప్రజలు మమ్మల్ని తిరస్కరించిండు, కర్ర వాల్చి వాత పెట్టిండు. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తుండు. వీళ్ళు ఎప్పుడు దిగిపోతారా అని చెప్పి మాట్లాడేటువంటి మాటలు తప్ప
ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టాలి, ప్రభుత్వాన్ని అబండాలు వేయాలి, ప్రభుత్వంలో మంత్రులు ఇది చేస్తాను, మంత్రులు అది చేస్తానని మాట్లాడాలి, లేదా క్యాబినెట్లో పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. ఒక బాధ్యత గల మంత్రి ఉండి మాట్లాడడానికి కొంచెం మనం సొయ్యి ఉండాలండి. మనం 10 సంవత్సరాలు మన రాజ్యం వెళ్ళినాము, రాజ్యం వెళ్ళి మాట్లాడి ప్రభుత్వంలో 20 నెలల పట్టిన క్యాబినెట్లో మాట్లాడిన అంతర్గతంగా మాట్లాడిన విషయాల్లో పట్ల నువ్వు ఛాలెంజ్ చేస్తా అని చెప్పి ఆయన గడ్డ మీద పోయి ఆయన నామినేషన్ అప్పుడు ఇక్కడికైతే నుంచి పోతాడు, అక్కడికి పోయి అక్కడ పోయి మాట్లాడితే రాకుండా తోక ముడుచుకొని ఆయన దగ్గర నాయకులను పంపిస్తానా, నువ్వు మాట్లాడతావా నువ్వు నీ మాట్లాడతా అంటున్నా. నేను ఇది ఇప్పుడు ఇలా ఇదంతా మాకు సంబంధించిన మిత్రులందరూ అందుబాటులో మిత్రులు రమ్మని చెప్పి మీడియాలో ఎందుకు రమ్మన్నా, నువ్వు వస్తే బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నా. 20 నెలల లోపల ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయం లోపల ఏం చేసినాయో 33 జిల్లాలకు సంబంధించిన 119 సెగ్మెంట్లు పార్టీలో ఏ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా గారు కూడా నీ యొక్క సిద్దిపేట కూడా ఏం మన అభివృద్ధి చేసినామో, కేటీఆర్ సిరిసిల్లలో కూడా ఏం అమలు చేసినామో అన్ని కూడా ఆధారాలతో సహా ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు రా అంటున్నా, నేను హరీష్ రావును కేటీఆర్ నువ్వు రా అంటున్నా. నువ్వు రాకుండా నువ్వు ప్రజలతో ఓడిపోయిన వాళ్ళతో నా మీద ఓడిపోయినటువంటి మా కొప్పరీశ్వరు వారిని పంపిస్తా, రసమైన పంపిస్తా అంటే ఏం జవాబు చెప్పాలి వాళ్ళకి? మేము మా ప్రీతం చెప్తాడు వాళ్ళందరికీ జవాబు. మీ టీం అందరినీ ఈరోజు ఎందుకు సమావేశం ఏర్పాటు చేశారు? ఏం లేదు, వ్యక్తిగతంగా. ఎందుకంటే ఎక్కడో ఒకసారి ఇది ఆగిపోవాలి, ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం లోపల వ్యక్తిగతంగా మాట్లాడుకొని మర్యాద కాదు. హే రేవంత్ అంటావా? ఇదా మర్యాద? ప్రజలు ఇదానా మనం నేర్పించేది? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు మనకు ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి నాయకులు మనం ఇంత గౌరవంగా ఉండాలి. 20 నెలల లోపల ఇంత విషయం ఎందుకు, ఇంత వ్యక్తిగత దూషణలు ఎందుకు? ఇది ఎక్కడో ఆగిపోవాలి. చలో ఆగిపోయే విషయం లోపల మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే ఉన్నాం. హరీష్ రావుకి ఇప్పుడు చెప్తున్నా, ఈ మీడియా ముందు చెప్తున్నా, నువ్వు బయలుదేరి రాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.